దళిత క్రైస్తవ సమర శంకారామం అని ఒక మీటింగ్ పెట్టి దళిత క్రైస్తవులో జరుగుతున్నటువంటి ఒక అంశాన్ని చర్చించడానికి ప్రయత్నం చేస్తేనే ఇంత అటాక్ చేస్తారా? సెక్యులర్ కంట్రీలో ఇంత దారుణంగా అటాక్ చేసి ఇంత దారుణమైనటువంటి ప్రాపగేట్ చేస్తారా? అంటే మీ ఉద్దేశం ఏంటి? ఏదో ఒక వర్గానికి జరుగుతున్నటువంటి సమస్య అది చర్చించడానికి కూడా ఒప్పుకోని సమాజం, తీవ్రవాద చర్యల కింద దాన్ని పరిగణించి ఆ మీటింగ్కి వచ్చిన వ్యక్తుల మీద బురద జల్లటం, ఆ మీటింగ్కి వచ్చిన వ్యక్తుల మీద తీవ్రవాద చర్యలు చేయటం, ఆ మీటింగ్ని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా దాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి విధానం మీరేదో ప్రొజెక్ట్ చేసినంత మాత్రాన ఆగుతుంది అని మీరు అనుకుంటే మీ పిచ్చి భ్రమ అని నేను చెప్పటానికి ఈ ప్రెస్ మీట్ పెట్టింది. జడా శ్రవణ్ కుమార్ అనే నేను అని చెప్పా మీటింగ్లో. ఎస్, ఒక ప్రాక్టికల్ మ్యాన్గా రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకున్న వ్యక్తిగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అత్యంత దౌర్భాగ్యంగా తయారైనటువంటి కుల వ్యవస్థ, ఒక వర్గం పోతే ఇంకో వర్గం, ఇంకో వర్గం పోతే ఇంకో వర్గం, థర్డ్ పార్టీ ఆల్టర్నేటివ్ రానివ్వని వ్యవస్థ, ఇలాంటి కుల వ్యవస్థలో ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కాగలనా లేదా అనేది ప్రాక్టికల్గా ఆలోచించి ఈ రాష్ట్రానికి గొప్ప ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పినటువంటి మాట వాస్తవమే. ఎందుకు? మా జనం ఒక 10 లక్షల మంది మా వెనుకుంటే మన కష్టాలని, మన బాధల్ని, మన కన్నీళ్ళని చర్చించుకోవడానికి మనకంటూ అధికారంలో భాగస్వామ్యం ఉంటే, ఈరోజు ప్రశ్న రావణ్ అనేటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట మాట్లాడినందుకు ఎంతకింతకు వ్యవస్థ వెంటాడుతుంది? ఉగ్రవాద చర్యలు తీసుకునేటువంటి ఎందుకు వెంటాడుతుంది? ఎందుకు ఇన్ని వందల ఛానల్స్ ఎవ్రీ డే అదే ఎజెండాగా ప్రొజెక్షన్ చేస్తున్నాయి? అధికారంలో పవన్ కళ్యాణ్ భాగస్వామి కాబట్టి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదే, మరి ఎందుకు అధికారం మొత్తం పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తుంది? వాళ్ళ కమ్యూనిటీలో ఒక వ్యక్తిని అన్నందుకు ఎందుకు ఇంత తీవ్రవాద చర్యల కింద పరిగణిస్తుంది? బికాస్ హీజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పవర్, పొలిటికల్ పవర్. ఆ పొలిటికల్ పవర్లో పార్ట్ అండ్ పార్సల్ కావాలనేది నా ధ్యేయం. వాట్ ఈజ్ రాంగ్? నేను రాజకీయ పార్టీ గుర్తుపెట్టుకోండి, నేను ఈ ఛానల్స్ కూడా చెప్తున్నా, ప్రతి ఛానల్ నోట్లోనే ఉంటుంది, ఎక్కడికి పోరు. ఆ అబ్బాయి రావణ్ మాట్లాడినటువంటి వీడియోలు ఎలాగైతే యూట్యూబ్లో ఉన్నాయో తీసుకొచ్చి ఈరోజు చేశారో, మీరు ప్రచారం చేసేది కూడా, మీరు చేస్తున్న అసత్య ప్రచారం కూడా ఒకసారి ఊపా యాక్ట్ కిందకు వస్తాయి. నేను చెప్తున్నా, మీరు ప్రచారం చేసేటువంటి వీడియోలు యూఏపీఏ కిందకి రాకుండా చూసుకోండి. ఎందుకు అంటే 2029 తర్వాత ఏ క్షణమైన చట్టం మారుద్ది. ప్రభుత్వం మారితే చట్టం కూడా మారుద్ది. ప్రభుత్వం మారిందనుకోండి చట్టం మారుద్ది. చట్టం మారిందనుకోండి ఈ సోకాల్డ్ ఏబిఎన్, టీవీ5, మహా టీవీ, సోకాల్డ్ యూట్యూబర్లకు కూడా చెప్తున్నా, ఎక్కడికి పోరు. ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. టైం మీది. కొడుతున్నారు కొట్టండి, బట్ వన్ డే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎవ్రీ డాగ్ యాజ్ అ డే అని. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, కుక్కకు కూడా వస్తుంది ఒక రోజు. ఆ రోజు వచ్చిన రోజున యూఏపీఏ యాక్ట్లు చాలా 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 తీవ్రంగా పనిచేస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎవరి మీద పనిచేస్తాయి? ఎవరైతే అసత్య ప్రచారాలను డబ్బులు తీసుకొని కంటెంట్ల కోసం ప్రమోట్ చేస్తాయో వాళ్ళ మీద పనిచేస్తాయి. ఎందుకు పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి? టైం విల్ డిసైడ్. నెంబర్ 2, ఫైనల్గా నా మీద ఇన్కమ్ ట్యాక్స్కి పెట్టారు. నేనేదో టీవీ ఛానల్లో ఇంటర్వ్యూస్తో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను అని, ఇన్కమ్ ట్యాక్స్కి డబ్బులు ఇవ్వలేదని. అది వదిలేస్తే మన ఉప ముఖ్యమంత్రి గారు విషయం కూడా నేను ఒకసారి చూపించిన తర్వాత ప్రెస్ మీట్ క్లోజ్ చేస్తాను. నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఆడబిడ్డలందరికీ, నాకు నిజంగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఉన్న ప్రముఖ నటుల్లో నేను ఒకడిని. నిజంగా సినిమాల మీద దృష్టి పెడితే దాదాపు 1000 కోట్లు సంపాదించగలను. ఈరోజుకి నేను సినిమా చేస్తే, రాజకీయాలు చేస్తే అప్పుడప్పుడు మన గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు కాబట్టి మీకు ఆనందం ఇచ్చే డబ్బులు వస్తే నాకు ఇచ్చేది సరాసరి రోజుకి 2 కోట్ల సంపాదన.
రోజు నేను బయటకు వస్తే 2 కోట్ల సంపాదన పోగొట్టున్నట్టు. సినిమాల మీద ధ్యాస నాకు అవసరం. ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను, 22 రోజులు. నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు, దాదాపు 45 కోట్లు తీసుకుంటాం 20 రోజులు, 5 రోజులు పనిచేస్తే. అంటే ప్రతి సినిమాకి అంత ఇచ్చేస్తాను నేను చెప్పను, కానీ నా యావరేజ్ స్థాయి అది. అది మీరు ఇచ్చిన స్థాయి, మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది. డబ్బులు అవసరం ఏముంది నాకు, డబ్బులు అవసరం ఏముంది నాకు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ప్రతిరోజు ప్రతి సినిమాకి ఒక్క రోజుకి 2 కోట్లు తీసుకుంటానని. అంటే ఒక రోజుకి 2 కోట్లు తీసుకుంటానంటే యావరేజ్గా ఒక సినిమాకి 50 రోజులు పనిచేస్తున్నారు. 50 రోజులు పనిచేస్తున్నప్పుడు 52 100 కోట్లు. 100 కోట్లు ఒక సినిమాకి తీసుకుంటారు ఆయన రెమ్యునరేషన్. 100 కోట్లు తీసుకున్నటువంటి సినిమాల్లో ఓజీ సినిమా వచ్చి 2025లో వచ్చిందండి. 2026లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చింది. 2025లో హరిహర వీరమల్లు కూడా వచ్చింది. బ్రదర్ వచ్చి 2023లో వచ్చింది. భీమ్లా నాయక్ వచ్చి 2022లో వచ్చింది. వకీల్ సాబ్ వచ్చి 2021లో వచ్చింది. అంటే ఈ 6 సంవత్సరాల్లో సార్ 6 సినిమాలు తీశారు. 6 సినిమాల్లో ఆయనకు వచ్చినటువంటి సమారమి ఇన్కమ్ 600 కోట్లు. 600 కోట్లలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఆయన పే చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూద్దాం ఒకసారి. ఎందుకంటే జన సైనికుడు ఆకువీడు జన సైనికుడు జనసేన అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ మీద కంప్లైంట్ చేశాడు కదా 25 కోట్లు. మరి మీకు A4 పేపర్లు మీకు దొరికినప్పుడు నాకు కూడా A4 పేపర్లు దొరుకుతాయి కదా. మరి మీకు ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు నాకు కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా. మరి మీరు మాట్లాడినటువంటి వీడియోలో రోజుకి 2 కోట్ల రూపాయలు తీసుకుంటే 50 రోజులు సినిమా తీస్తే 5 సినిమాలకి 6 సినిమాలకి మీరు రమారమి 100 కోట్లు ఒక సినిమాకి తీసుకుంటే 600 కోట్ల రూపాయలు మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ చూపించాలి కదా. సో మీరు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ చూపించారో నేను కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయబోతున్నా ఇన్కమ్ ట్యాక్స్కి. మా పార్టీ PAC చైర్మన్ అధికారికంగా మా పార్టీ తరపు నుంచి వెళ్ళి రేపుగా ఎల్లుండిగానే వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. ఒకటి రిజిస్టర్ పోస్ట్ కంప్లైంట్ ఈరోజే చేస్తున్నాం ఈ ట్యాక్స్ల మీద, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని. ఎందుకు పాప రఘురామకృష్ణరాజు గారు సీన్లోకి రాలా, డిప్యూటీ స్పీకర్గా దాన్ని రాయాలి. అందుకని ఆకివీడులో నుంచి ఆయన కాన్స్టిట్యున్సీలో నుంచి పాపం నా మీద ఒక బ్రహ్మాస్త్రం వదిలేశారు. సో నాకేమవుతుంది, నాకేం కాదు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు కదా, పిచ్చుక బ్రహ్మాస్త్రం అంటారు కానీ ఇట్లా తప్పుకుంటే పిచ్చుక తప్పుకుంటే బాణం వెళ్ళిపోద్ది. కానీ మరి ఇంతలా ఉన్నటువంటి వ్యక్తుల మీద బాణం వేస్తే తప్పుకుంటుకోవడానికి అవకాశం ఉండదుగా. సో ఆ బాణం ఎప్పుడు వేయాలో ఎలా వేయాలో కూడా నేను కూడా వేస్తాను. బట్ ప్రస్తుతానికైతే మాత్రం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ట్యాక్స్ మీద ఒకసారి అధికారికంగా ఇన్వెస్టిగేషన్ చేయమని కేసు వేస్తాను. రెండోది, ఒకవేళ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దీన్ని తీసుకోకపోతే దాన్ని నేను హైకోర్టు వరకునో లేకపోతే సుప్రీంకోర్టు వరకునో తీసుకెళ్ళి నేను ఇచ్చిన రిపోర్ట్ మీద ఏం యాక్షన్ లేదన్న విషయం మీద మాత్రం నేను కూడా ప్రెషర్ పెడతాను. ఎందుకంటే మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం కదా. సో మరి నేను కూడా ఒక ఇండిపెండెంట్ ప్రొఫెషన్గా, ఒక సాధారణమైన లాయర్గా 10 రూపాయలు ఇచ్చినా కేసు చేస్తాను, 100 రూపాయలు ఇచ్చినా కేసు చేస్తాను, 1,00,000 రూపాయలు ఇచ్చినా కేసు చేస్తాను. నా ఆఫీసు, నేను చేసేటువంటి ప్రొఫెషను నిరుపేదల కోసం ఉన్నటువంటి ప్రొఫెషన్. అవుట్ ఆఫ్ 100 కేసెస్లో సగానికి సగం కేసులు వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి చేసే వ్యక్తిని. నాలాంటి వాడి మీదే మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటి ఒక ఆయుధాన్ని ప్రయోగిస్తే మిగతా దేంట్లో దొరకలా నేను. ఎందుకు పాప నన్ను అరెస్ట్ చేయాలన్న కోరిక వాళ్ళకి కలగానే మిగిలిపోయింది. నేను చెప్పాను, అరెస్ట్ చేయమంటే చేయండి, తప్పే ఉంది, ప్రజల కోసం అరెస్ట్ అవడానికైనా సిద్ధమే. ఏమి తీవ్రవాద కార్యకలాపాలు చేశారని అంటే దళిత క్రైస్తవ సమరశంకర సభ పెడితే అరెస్ట్ చేస్తారా? సమస్యలు రిప్రజెంట్ చేస్తే అరెస్ట్ చేసే తీవ్రవాదుల చర్యలుగా మీరు భావిస్తానంటే సమాజం ఆలోచించుకుంటుంది, అరెస్ట్ చేయమనండి, నో ప్రాబ్లం. కానీ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క అధికారికంగా మరి ఆయన పార్టీ యొక్క పర్మిషన్ తీసుకొని కంప్లైంట్ చేశాడో లేదో నాకైతే తెలీదు. మీరు మొదలుపెట్టారు కదా, నేను కూడా మొదలు పెడతా. ఇప్పటి వరకు నేను ప్రొఫెషనల్గానే ఉన్నా, మీరు పర్సనల్గా అటాక్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా పర్సనల్గా తీసుకుంటా. బహుశా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు విజయం రేటు పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందేమో. నేను అధికారంలో లేను, సామాన్యుని కాబట్టి నా ఫైటింగ్ కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కొనసాగుతుంది. A chronological verification of the statutory election affidavit filed by
so-called Pawan Kalyan garu with the Election Commission of India reveals a completely contradictory and highly suspicious physical reality when contrasted with the public claims of immense wealth generation. In 2019 statutory disclosures filed by Andhra Pradesh Assembly elections, his total income shown is income tax returns for the preceding 5 financial years was officially declared here as follows. 7 crores 32 lakhs was shown. 2019 low అయింది. 7 crores 32 lakhs for 13 and 14 financial year. 5 crores 37 lakhs 34,065 for financial year 2014 and 15. 4 crores 35 lakhs 42,989 for the financial year 2015 and 16. Rupees 15 crores 28 lakhs 71,589 for financial year 2016 and 17. And rupees 9 crores 60 lakhs 14,927 for 2017 and 18. And subsequently, in his 2024 statutory affidavit filed by so-called Pawan Kalyan, పిఠాపురం నుంచి ఫైల్ చేసినప్పుడు ఈయన బిగినింగ్లో హీ డిక్లేర్డ్ లాస్ వచ్చిందని చూపించారు. ఎంత లాస్ వచ్చిందని చూపించారు? 1,10,62,939 రూపీస్ లాస్లో ఉంది అది. అయితే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ 18-19కి 4,51,040 lakhs ప్రాఫిట్లోకి వచ్చారు. ఫైనాన్షియల్ ఇయర్ 19-20కి 12,86 lakhs 4,140 రూపీస్ 19-20 ప్రాఫిట్లోకి వచ్చారు. ఫైనాన్షియల్ ఇయర్ 2021లో 30 crores 9 lakhs 5,790 ప్రాఫిట్లోకి వచ్చారు. 2021-22 12 crores 20 lakhs. 22-23 సమ్మరింగ్ టోటల్ రౌండ్ ఆఫ్ 114 crores మాత్రమే ఇన్కమ్ చూపించారు. అంటే 2024 వరకు 4 సినిమాలు తీస్తే 4 సినిమాల్లో రమారమి ఆయన ఇన్కమ్ 400 కోట్లు అయితే ఆయన చూపించిన ఇన్కము 114 కోట్ల రూపాయలు. అంటే వాట్ అబౌట్ సప్రెస్డ్ అమౌంట్ అండి? రమారమి 400 కోట్ల రూపాయలు 114 కోట్ల రూపాయలు చూపించారు. 286 కోట్ల రూపాయలు సప్రెషన్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. 286 కోట్లకి ఆయన ట్యాక్స్ ఎగవేశారు. అకార్డింగ్ టు ఆయన ఓరల్ స్టేట్మెంట్ ఏమో ఎవ్రీడే 2 crores, ప్రతి మూవీకి 100 కోట్లు. 24 వరకు 4 సినిమాలు తీశారు, 400 కోట్ల ఇన్కము. సో ఈ 400 కోట్ల ఇన్కమ్లో ఆయన చూపించింది 114 కోట్ల ఇన్కమే. సో ఈ ఇన్కమ్ మళ్ళీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఈ 114 కోట్ల ఇన్కమ్ మళ్ళీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఆ ఎక్స్పెండిచర్లో ఈ మైనస్ చేసేసి 0 చేయొచ్చు ట్యాక్స్, ఐ డోంట్ నో. కానీ ఆయన చెప్పిన స్టేట్మెంట్కి కడుతున్న దానికి 286 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎగవేసినటువంటి I don't know. The income tax has to verify. The income tax has to take a cognizance. రిపోర్ట్ ఇద్దాం. జన సైనికులు నా మీద ఇచ్చారు కదా, నేను కూడా రిపోర్ట్ ఇస్తా. నేను కూడా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత విల్ డిసైడ్.